ప్రభావతి అయితే ఇంకా మీనా తప్పు చేసిందని చెప్పని తన మీదైతే ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయిన తర్వాత మౌనిక వాళ్ళైతే వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నాకు తెలుసు నువ్వు నీ మొగుడు కలిసి ఈ ఇంట్లో ఏదో ఒకటి చేస్తారు అనుకున్నాను, కరెక్ట్గా చేశారు, ఇప్పుడు బాగా సంతోషంగా ఉందని చెప్పి అంటూ ఉంటే ఇంకా శృతి అయితే అప్పుడు ఇంకా స్టాప్ ఇట్ అంటే మీకు అసలు ఏం తెలుసని ఇది మీనా గురించి మాట్లాడుతున్నారు, అంతా చేసింది ఆ చంద్రకాంతం ఆంటీను, కావాలంటే నా దగ్గర వీడియోతో సహా ఉంది అంటే ఇంకా మీనా అయితే ఏ తప్పు లేకపోయినా ప్రతిసారి మీరు అలా నిందించడం నాకేం కొత్త కాదులే అత్తయ్య అని అంటుంది. కానీ ఇంక అందరూ అలా బాధపడుతూ ఉన్న టైంలో అయితే సుశీలమ్మ ఫోన్ చేసి మీరందరూ ముగ్గురు మనవళ్ళు అలాగే నా మనవరాలు అలాగే అందరూ కలిసి నేను ఉన్నప్పుడే నా ఇంటి దగ్గరకు అందరూ వచ్చి ఉండాలని చెప్పని చెప్తుంది. ఇంకా బాలుకి అలా ఆర్డర్ ఇవ్వంగానే బాలు అయితే ప్రభావతి ఇక్కడికి వచ్చి మీ అత్తగారు నిన్ను రమ్మంటున్నారు అని చెప్పానంటే ఎందుకు నన్ను రమ్మంటుంది మా అత్తగారు అని చెప్పానంటే వెతకారంగా అవును నువ్వు ఇక్కడ నీ కోడల్ని ఎంత టార్చర్ పెడుతున్నావో అక్కడ నిన్ను కూడా అలాగే టార్చర్ పెట్టాలంట, దానికోసమే రమ్మంటుందంటే నువ్వు ఎక్కసకాలు నా కాడ పడొద్దురా అని చెప్పని ఇంకా వాళ్ళిద్దరికైతే గొడవ వేసుకుంటారు. ఈ లోపల సత్యం కూడా అయితే ఏంటంటే మా అమ్మ ఎందుకు రమ్మందంటే పండక్కి అందరినీ ఒకసారి రమ్మంటుంది అని అంటే ఇంకా ఇంకా మనోజ్ అయితే అయ్యో నేనైతే అసలు రాలేను అని చెప్పని మనోజ్ అంటాడు. అప్పుడు ఏమయ్యా నీకేం పార్కులో ఖాళీలు సెలవు ఇవ్వనన్నారు ఆ పార్కులు అంటే ఇంకా అలా అనేటప్పటికీ ఇంకా బాలు ఇంకా రోహిణికి అయితే చాలా కోపం వచ్చి ఎందుకు బాలు ప్రతిసారి పార్కు గురించే టాపిక్ ఎత్తుతావు అని అంటే అవును మీ ఆయన పెద్ద సీఎం ఆఫీసర్ కదా అందుకే ఆ టాపిక్ ఎత్తకూడదు అని చెప్పని అంటే ఇంకా అట్ట మాట పెరిగైతే ఒకరినొకరు ఇంకా అరుచుకునేంత గొడవ అయితే అవుతారు. ఇంకా బాలు అయితే అవును మీ ఆయన ఇంకెక్కడ పని చేయకుండా మీ మనోజ్ డాడీకి చెప్పి తనకు ఒక పెద్ద కంపెనీ పెట్టించేసేవచ్చు కదా, అప్పుడు తను ఎక్కడికి వెళ్ళి జాబ్ చేయడు కదంటే ఇంకా ప్రభావతి ఆ మాటకైతే చాలా సంతోషపడిపోయి అవును రోహిణి వీటి చేత అడిగించుకోకుండా ఉండాలంటే నువ్వు అదే పని చేయాలని అంటుంది.